చేత మీరు గొప్ప ఆదర్శవంతులని, విదేశాలకు కూడా వెళ్తున్నారని, జిల్లా మొత్తం వెతికిరా మీలాంటి పెళ్లి కొడుకుని తేలేనని చెప్పారని నీలకంఠం గారితో. ఆ ఉత్సాహంలో నాది రెండో పెళ్ళని కూడా చెప్పేశావా? చేత ఆయన్ని ఉత్సాహపరిచి కట్నం 10 లక్షలకి పెంచానండి. వెరీ గుడ్, వెరీ గుడ్. మహాప్రసాదం, మహాప్రసాదం. జ్యోతి, ఆ రోజు నా అంతు చూస్తానని నువ్వన్నావు, నిన్నే నా రెండో భార్యని చేసుకుంటానని నేనన్నాను. ముహూర్తం కోసం ఎదురు చూస్తూ ఉంది. మామగారు ఇక్కడే ఉన్నాను. ఇటు అల్లుడు నువ్వుటయ్యా, ఏడంత క్షేమమా? ఇంట్లో అంతా కులాసాగా ఉన్నారా? కులాసాయే. నువ్వు ఇస్తానన్న కట్నం డబ్బులు ఇచ్చేస్తే అందరూ కులాసాగానే ఉంటారు. నువ్వు పెట్టిన గడువులన్నీ అయిపోయాయి. ఈ రోజు ఎలాగైనా సరే నా కట్నం డబ్బు ఇవ్వాల్సిందే. ఉన్న పళంగా అంత డబ్బు ఇవ్వమంటే ఎలాగయ్యా? ఆ ప్రశ్న కూతుర్ని కనే ముందు నీకు నువ్వే వేసుకోవాల్సింది. ఆహా, రేపు నువ్వు కూడా కూతురు కంటావు కదా, ఈ ప్రశ్న నీకు నువ్వే వేసుకుని అప్పుడు కను. నీ బోడి సలహాలు నాకు అక్కర్లేదు. నా చెల్లెలి పెళ్లి నిశ్చయం కాబోతోంది. రేపే పెళ్లివారు వస్తున్నారు. పెళ్లివారికి ముందుగానే కట్నం డబ్బులు ఇవ్వాలని పంతులు గారు చెప్పారు. అంచేత నువ్వు వేగంగలో దూకుతావో నాకు అనవసరం. నా కట్నం డబ్బులు నాకు తెచ్చి. ఇస్తే నాకు మంచిదే కానీ నేను ఇవ్వలేను బాబు. ఇవ్వకపోతే మీ కూతురు శాశ్వతంగా మీ ఇంటికి వస్తుంది. ఇదే ఆఖరి నోటీస్. ఇక శివరావాలుడు, నోటీసులు ఇవ్వడానికి ఇదేం ఉద్యోగం వేలంపడ కాదయ్యా, కాపురం. ఇందులో ఇంక్రిమెంట్లే కానీ బర్తరఫ్లు ఉండవు. ఏమైనా మా గోపాలం గారి పెళ్ళే వరకు నీ అకౌంట్ ఏవి సెటిల్ చేయలేనయ్యా. నా చెల్లెలు పెళ్లి జరగాలంటే ఫస్ట్ నా అకౌంట్ సెటిల్ చేయాలని గుర్తుంచుకోండి. రేపు సాయంత్రంలోగా నా కట్నం డబ్బు నా ఇంటికి రాకపోతే మీ కూతురు మీ ఇంటికి వస్తుంది. ఇది నోటీస్ కాదు, ఆర్డినెన్స్. ఆర్డినెన్స్? రే సీతాపతి, రేపట్లోగా నువ్వు ఆ డబ్బు ఎలాగూ ఇవ్వలేవు కనుక నీ బుర్ర ఉపయోగించి ఆ పెళ్లి జరగొట్టారా. ఇన్ని వెధపలు చేసినవాడు నీకు అది కష్టం ఏంటరా? అయ్యా నా వల్ల కాదు. ఎందుకండి ఎందుకండి నా చేతి ఇలాంటి అప్రాచ్య పనులు చేయిస్తారు? వచ్చే జన్మలో ఏ కుక్కగానో నక్కగానో పుట్టమరా? ఆ బుద్ధి నా దగ్గర డబ్బు పుచ్చుకోక ముందు ఉండాలయ్యా. ఆ రోజు మా బావ కూతురు శీలం మంచిది కాదని ప్రచారం చేయడానికి ఎలాగైతే ఒప్పుకున్నావో ఇప్పుడు కూడా అలాగే ఒప్పుకోవాలి. ఏమండి, ఈ ఊళ్ళో ఉన్న ఆడపిల్లల శీలాలు మంచివి కావని చెప్పడం తప్ప నాకు వేరే కార్యక్రమం లేదంటారా? ఇంతకంటే ఏవో పెద్ద కార్యక్రమాలు నువ్వు చేసి వచ్చినట్టు. ఇప్పుడు నేను చెప్పిన పని సరిగ్గా చేయకపోతే ఈ 2 సంచుల్లో గుట్టు బజార్లో పడేస్తాను. అయ్యా, నా ఆయువు పట్టుకున్నారు. నా వృత్తి మీద చెప్పుకోవడం మీకు న్యాయం కాదు. మీరు చెప్పినట్టు చేస్తాను, ముందు పెట్టడం మహాప్రభు. అదిగో బస్సు వచ్చింది, పెళ్లివారు దిగుతారు. నేను చెప్పిన విషయం మర్చిపోకు. చెప్తావు. ఇదిగా వాళ్ళు తిరుగు టపాలో వెళ్ళిపోవాలి. చెప్తావు. కాయా పండ? నా పాపం పండిందండి. కుక్క జన్మనే నాకు ఖాయం చేసేసారు. తప్పే ఉందయ్యా. ఈ జన్మలో పెళ్ళిళ్ళు చేసే బతుకు, వచ్చే జన్మలో కాపలా కాసే బతుకు. ఇదిగా పాపం చేసి వచ్చాడు కానీ మా పంతులకు చూడగొట్టు. సోడా కాదు బాబు, ఈ సంబంధం నేను పాడు చేశానని ఆ శివరావుకి తెలిస్తే నా మాడు పేడు పగలగొట్టి పాడు కట్టేస్తాడు. నల్లి నొప్పిలో చెవతలకి లాగేయండి మా ప్రభు, నేను తమకి కలం చూడగొట్టేది. ఎందుకయ్యా అలా భయపడతావు? 100 కోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు ఉన్నాయి. ఓసారి చూడు. ఎటు అటు ఎవరున్నారండి? అచ్చట అచ్చట ముచ్చటగా ఒక బిచ్చగాడు కలడు. వాడితోటే మనం ఈ 3 ముళ్ళు వేయించేయాలి. అంటే వాడిని పెళ్లి కొడుకుగా మార్చేయాలి. వాడితో ఈ సంబంధాన్ని నువ్వు ఖాయం చేయాలి. అయ్యా వచ్చే జన్మలో నా కుక్క జన్మను కూడా ఖాయం చేయరా? చేయడం లేదయ్యా. బొద్దంకగా పుట్టి పురుగులు ఎరుగుతుంటావు. తప్పే ఉందయ్యా. తప్పేదే ఉంది. పదండి.
ఒరేయ్, నీ అన్నంలో వాటా అడగడానికి రాలేదురా. నువ్వు మాకు చిన్న సహాయం చేస్తే నీకు డబ్బు ఇస్తాం. డబ్బులా? ఆ. ఎంగిలి మెతికిలు వేయడానికి ఏడిచేవాళ్ళు డబ్బులు ఎలా ఇస్తారండి? ఎలాండే అమ్మా, తమ చరిత్ర ఈ ముష్టివాడి కూడా తెలిసిపోయిందే. పోనీ లావయ్యా, ఉత్తమ కళాకారుడు. మనల్ని మెతుకులు ఏరుకునే వాళ్ళ లిస్టులో వేయలేదు, మెతుకులు వేసేవాళ్ళ లిస్టులోనే వేసాడు. చాలా సంతోషం. ఇదిగో రే, మేం వెయ్యమన్న వేషం వేసి చెయ్యమన్న పని చేస్తే నీకు ఇది ఇస్తాను రా. బాబు ధర్మం బాబు, పేదోండి బాబు, ధర్మం బాబు, నీ కాళ్ళు పట్టుకుంటాను బాబు, ధర్మం. ముష్టి బుద్ధి పోల్చుకున్నావు కదా, నడు. డబ్బులు ఇవ్వకుండా టీ తాగేశారు, గ్లాస్ అన్న ఇవ్వండి సార్. పెద్ద వెండి గ్లాసు పరా. చూసావా, నీ పక్కన నడుస్తుంటే నాకు కూడా ముష్టి నడకే వస్తాను. టీవీగా నడవరా ముష్టి పెళ్లి కొడక. నమస్కారం సార్. బాబు అమ్మా మాలాగాలం తల్లే. నమస్కారం సార్. నమస్తే నమస్తే సార్, నేను 666 మాట్లాడుతున్నాను సార్. ఒక పెద్ద కేసు దొరికింది సార్. అరే ఆడికెళ్ళి మాట్లాడుతున్నావయ్యా నువ్వు? దగ్గుబాటి వారి వీధిలో సగ్గు బియ్యం కొట్లో నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్, బజార్లో అదే బస్ స్టాండ్ దగ్గర బిచ్చెత్తుకుని అడుగు తినేవాడు ఒకడు ఖరీదైన బట్టలు వేసుకొని టిప్ టాప్గా డ్రెస్ చేసుకుని మంచి జమీందారులా వెళుతున్నాడు సార్. ఈ మధ్య మన ఏరియాలో పోతున్నాయే వాచ్లు, ఉంగరాలు, చీరలు, పంచలు, గోచులు అన్నీ పోవడానికి వీడే కారణమై ఉంటాడని నాకు అనుమానం ఉంది సార్. ఇక్కడ ఏం చూస్తావయ్యా, మా డిపార్ట్మెంట్లో ఎన్నో ఉంటాయి, అటు చూడు సార్. అంతేకాదు సార్, మొన్న హైదరాబాదులో గవర్నమెంట్ పడిపోవడానికి కూడా వీడే కారణమై ఉంటాడని నా హృదయం ఎందుకో శంకిస్తుంది సార్. అరే ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? అరే దవా ఖరాబ్ అయింది అబ్బాయి నీకు. ఏం చేసుకురామందోళ్ళే, ఏం చేస్తున్నావయ్యా నువ్వు? ఎక్కువ తక్కువ మాట్లాడినావంటే డిఎస్పీ సార్తో చెప్పి డిస్మిస్ చేపిస్తా ఏమనుకుంటున్నావు? నువ్వు ఆనే ఉండు, నేను వస్తా. ఓకే సార్. మా ఎస్ఐ గారు 666 అంటే ఎంతో ఇష్టం, ప్రమోషన్ ఇస్తారట. ఇదేంటయ్యా? డాల్డా. మరి గోల్డా? తెలుసు. కల్తీ. విజయ్, అరటిపళ్ళు, కొబ్బరి బండాలు, యాభై పళ్ళు, లడ్లు, జిలేబీలు, తాలు వచ్చేలేవయ్యా. వచ్చినాయి. ఇక అమ్మాయిని తీసుకురమ్మని చెప్పయ్యా శివరాము. పూర్ణ, అమ్మాయిని తీసుకురా. నాలుగు లోపల పెట్టు, చేతులు నలపకు. కాబోయే బావగారికి అమ్మాయి నచ్చితే కొన్ని ప్రశ్నలు అడగచ్చా? లేడీస్ ఫస్ట్ అన్నారు, ముందు అమ్మాయి మని అడగడమే బాగుంటుంది. ఏం సీతాపతి గారు? అంతే అంతే. ఏమీ చెల్లాయి, కాబోయే బావగారిని ఏం ప్రశ్న అడుగుతావో అడుగు. దీని అర్థం ఏమిటో చెప్పండి. అయితే దీని అర్థం ఏమిటో చెప్పండి. ఏమిటమ్మా అలా వచ్చేసావు? నాకు అతను నచ్చాడన్నయ్య. నేను దేవుడు ఒక్కడే కదా అని 1 వేలు చూపించాను. కాదు, దేవత కూడా ఉందని 2 వేలు చూపించాడు. ఈ భూమండలాన్ని పరిపాలిస్తున్నది త్రిమూర్తులే కదా అని నేను 3 వేలు చూపించాను. కాదు, పంచభూతాలు పరిపాలిస్తున్నాయని 5 వేలు చూపించాడు. నేను అతన్నే చేసుకుంటానయ్యా. ఇంతకన్నా తెలివైన వాడు ఇంకెవరుంటారు? యావయ్యా పంతులు, వీడికి నీ గొప్ప గొప్ప విషయాలు ఎలా తెలిసిపోయాయి? వీడు ముష్టెత్తుకుంటున్న ఋషిశోడు కాడు కదా. అయి ఉండొచ్చండి, గంటలు తీసేసి ఉంటాడు. ఏమిరా నీ అమ్మ కడుపు మాడ, దాంతో ఏం చెప్పావు? నిన్నే పెళ్లి చేసుకుంటానంటుంది. నేనేం చెప్పానండి? 1 పూట భోజనం సరిపోతుందా అని 1 ఏళ్ళు చూపించిందండి. కాదు, 2 పూట్ల భోజనం కావాలని 2 ఏళ్ళు చూపించానండి నేను. 3 కూరలు సరిపోతుందా అని 3 ఏళ్ళు చూపించిందండి. కాదు, పంచపచ్చ పరిమాణాలు కావాలని 5 ఏళ్ళు చూపించానండి నేను. అమ్మ ముష్టి నా కొడక, ముష్టి బుద్ధులు పనిచ్చుకున్నావు కదరా. పంతులు, కొంప ఉంచేసాడయ్యా, ఇప్పుడు ఏం చేద్దాం? అయ్యా, నా కళ్ళు బయలు కమ్మినాయండి, ఏం కనిపించటం లేదు. తూర్పు తిరిగి దండం పెట్టుకోవాలండి, దిక్కు తోచడం లేదు. మన ఇద్దరికి ప్రస్తుతం వాడే దిక్కు. రేయ్, ఆ పిల్ల నాకు నచ్చలేదని చెప్పాయి. నేను చెప్పనండి. చెప్పకపోతే చంపేస్తాను ముష్టి నా కొడక. గతి లేకే కదా నీ ముష్టి కథ దగ్గరికి వచ్చారు. ఇప్పుడు నన్ను మీరేం చేయలేదు. అక్కడే ఉంది పోవాలి.
ఎవరైనా కదిలేనా కాల్చి పారేస్తా. ఏంది కూర్చో. ఏందయ్యా ఇది ఏం నడుస్తున్నది ఇక్కడ? ఇన్స్పెక్టర్ గారు, ఇక్కడ పెళ్లి చూపులు జరుగుతున్నాయి. మీరు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? ఏమిటయ్యా యాదగిరి పంగనామాలు? ఏమిటయ్యా ఈ హడావిడి? సార్ మీకు తెలియదు, మీరు జర పక్కా జరుగుండ్రి. అరేలే లేవనియమ్మా. అయ్యా అయ్యా ఇన్స్పెక్టర్ గారు, ఆ అబ్బాయి ఎవరనుకుంటున్నారు? మా ఇంటికి కాబోయే అల్లుడు. ఆ, ఏంది ఈ బిచ్చగాడు మీ ఇంటికి కాబోయే అల్లుడా? ఇదిగో, మీరు పొరపాటు పడుతున్నారు. ఏమయ్యా అతను చాలా గొప్పింటి బిడ్డయ్యా. పంతులు నువ్వు చెప్పవయ్యా. అవునండి, అతను చాలా గొప్పింటి బిడ్డ. పిఠాపురానికి బాగా కావలసిన వాడు, చాలా ఆస్తిపరుడు. అవునవును, పెద్ద ఆస్తిపరుడు. ఎరా, ఒక జోలే, ఒక గిన్నె, ఒక గోచి, ఒక గోని సంచి, ఒక మర్రి చెట్టు, ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా? చెప్పే. నా మీద కొబ్బరికాయ ఎత్తుతావురా నీ యవ్వ? నీ బొక్కలేదంతా ఏమనుకుంటున్నావు? లేవురే నీ యవ్వ, లేవు. లేవురా, లేవు. నాకేం తెలియదండి, అంతా పంతులు గారికే తెలుసండి. ఏమయ్య పంతులు గారు, ఇతనేమో బాగా డబ్బు గల వాళ్ళ పిల్లాడు పిఠాపురంలో అని చెప్పావు. ఇన్స్పెక్టర్ గారు ఏమైనా ఎక్కడో చెట్టుకుని అడుక్కునేవాడు ఉంటున్నాడు. ఏది నిజం? అమ్మా అమ్మా అమ్మా, నేను ఇప్పుడే చెప్పలేనమ్మా. పోనీ నువ్వేనా చెప్పవయ్యా? ఏ ఊరు నీది? ఈ ఊరేనండి. ఈ ఊరా? మరి ఇల్లెక్కడా? ఒక ఇల్లేటండి, అన్నిళ్ళు అన్నీ నాయేనండి. అన్నిళ్ళా? అడుక్కు తినేవాడని మా డిపార్ట్మెంటే చెప్తుందిగా, ఇంకా అనుమానం ఎందుకు? ఏమయ్యా పంతులు, ఇంత మోసం చేస్తావా? అయ్యా ఇన్స్పెక్టర్ గారు, ఈ పంతులు తీసుకెళ్లి జైల్లో వారసేయండి. అమ్మా అమ్మా, ఇందులో నా తప్పేది లేదమ్మా, అంతా సీతాపతి గారి తప్ప. ఏయ్, ఏంది భయ్యా పెద్ద మనిషి ఆయనకి వెళ్ళి చేయి చూపిస్తున్నావు? ఎవరు అనుకుంటున్నావు? ఈయన డిఎస్పీ సుబ్బయ్య సార్, ఈయనకి మేనల్లుడు. ఎరికేనా? డిఎస్పి సుబ్బయ్య? ఆయన ఎవరు? డిఎస్పీ. అవును సార్, ఎవరు అనుకుంటున్నారు? ఈయన డిఎస్పీ సుబ్బయ్య సార్, ఈయనకి మేనల్లుడు. అసలు ఆయనకి మేనలుడే లేడండి. ఏ అన్నపూర్ణ? ఏమ్మా, మీ నాయనకు అసలు మేనల్లుడే లేడా? లేడండి. ఎంత మోసం! అవును బాబు, అసలు పిఠాపురం సంబంధం వాళ్ళని వెనక్కి పంపించేసి ఈ ముష్టివాడికి పెళ్లి కొడుకు వేషం వేయించి రాజేది అప్రాచ్యపం చేసింది సీతాపతి గారే. సార్ మీదే రాగుండ్రి, ఇది చీటింగ్ కేసు. వీళ్ళ సంగతి మేము చూసుకుంటాం. 866 స్టేషన్ దోల్కబా. ఏయ్, సుబ్బయ్య గారు, చుట్టయ్య గారు, దర్జాగా 5 రూపాయలు ఇచ్చేసి అత్తగారు పెట్టిన హెచ్ఎంటీ వాచ్ కొట్టేశావా? అడుగే. ఏ పంతులు, పా. పదండి బాబు, కృష్ణ జన్మశాల చూపిస్తారు, కృష్ణాష్టమి పోటారు. అమ్మా చూసారుగా అమ్మా జరిగిన భాసం. ఏమనుకోవద్దు, వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. నా చెల్లెలి పెళ్లి కుదిరితే కట్నం తాలూకు డబ్బు ఇవ్వాల్సి వస్తుందని నువ్వు మీ నాన్న కలిసి ఇంత నాటకం ఆడతారా? నిజంగా నాకేం తెలీదండి. నిన్ను వదిలేస్తానన్నది అసలు నిజం. ఈ నిజాన్ని మీ బాబుతో చెప్పు. ఏమండి, నాకేం తెలీదండి, నన్ను అర్థం చేసుకోండి. ఏమిటా నేను ఇంకా అర్థం చేసుకునేది? ఇప్పటి జరిగిన అనర్థం చాలు. నువ్వు నీ పుట్టింట్లో పడి ఉంటే నీ బాబుకు బుద్ధి జ్ఞానం రాదు.